రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 5,000 కాదు 19,000 పోస్టులు భర్తీ చేయాలని తేల్చి చెప్తున్నారు. న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ముందస్తు అరెస్ట్ చేస్తూ హాస్టళ్లు, స్టడీ హాల్స్ వద్ద గస్తీ ఉంచడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగ యువత కన్నెర్ర చేసింది. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరితే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు ఉద్యోగాల భర్తీ, ఖాళీ పోస్టుల సంఖ్య పెంపు, వయోపరిమితి సడలింపు డిమాండ్లతో నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిరసన చేస్తున్నారు. ఉద్యోగ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని కోరుతున్నారు. దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లిలో హాస్టళ్లు, స్టడీ హాల్స్, గదుల వద్దకెళ్లి నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే 20,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని తేల్చి చెబుతున్నారు. ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సింది పోయి అరెస్టు చేయడం సరికాదని అంటున్నారు. అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు. మీరు మరలా అదే 5,000 పోస్టులు 7,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారని తెలిసింది. కానీ మీరు కనుక అలా చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. కేసులు పెట్టి స్టేషన్లలో ఇబ్బందులు పెడుతున్నారు. ఆ కేసులకు భయపడే వాళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. తెలంగాణ గడ్డే పోరాటాలకు అడ్డ. తెలంగాణనే సాధించుకున్నాం. ఆఫ్టర్ ఆల్ 20,000 పోస్టులు సాధించుకోలేమా? ఇప్పటికే దిల్సుఖ్నగర్ కేంద్రంగా ఇలాగే మిగతా జిల్లాలో కూడా ఉద్యమాలు స్టార్ట్ అయితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండాలాగా మారే అవకాశం ఉంటుంది. చాలా తీవ్ర పరిణామాలు గవర్నమెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగిందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి వయోపరిమితి పెరుగుతుందని, దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్ల మధ్య ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నియామకాల ప్రణాళిక ప్రకటించాలని కోరుతున్నారు. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని విన్నవిస్తున్నారు. నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నారు.